స్థిరమైన హృదయం యొక్క రహస్యం. గలిలియ రిడ్జ్ అనే చిన్న పట్టణంలో అది ఒక చలి రాత్రి. ఈథన్ అనే యువకుడు ఇటీవల తన హృదయాన్ని దేవునికి అర్పించాడు. అతను ఎంతో ఉత్సాహంతో ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసేవాడు మరియు రాత్రి ఆలస్యమయ్యే వరకు బైబిల్ చదివేవాడు. అతను తరచుగా తన స్నేహితులతో, నేను ఇక ఎప్పుడు నా పాత మార్గాల్లోకి వెళ్ళను అని చెప్పేవాడు. కానీ వారాలు గడుస్తున్న కొద్దీ జీవితం బిజీ అయిపోయింది. పని ఒత్తిడి పెరిగింది మరియు ఈథన్ తర్వాత ప్రార్థన చేస్తాను అని చెబుతూ ప్రార్థనలను మానేయడం ప్రారంభించాడు. త్వరలోనే తర్వాత అనేది ఎప్పుడూ లేదుగా మారింది. తాను జయించానని అనుకున్న కోపం, అసూయ మరియు సహనం కోల్పోవడం వంటి శోధనలు నెమ్మదిగా అతని జీవితంలోకి మళ్ళీ రాసాగాయి. అతను మొదట దాన్ని గమనించలేదు, కానీ అతని మనశ్శాంతి తగ్గడం ప్రారంభమైంది. ఒక సాయంత్రం ఈథన్ గురువు గారైన పాస్టర్ జోయెల్ అతన్ని సందర్శించారు. ఈథన్ యొక్క అలసిపోయిన కళ్ళను మరియు కలత చెందిన హృదయాన్ని చూసి ఆయన మెల్లగా అడిగారు, ఈథన్, నీవు చివరిసారిగా మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రార్థన చేశావు? ఈథన్ నిట్టూర్చాడు. నాకు ఇంకా నమ్మకం ఉంది పాస్టర్. నేను ఈ మధ్య చాలా అలసిపోతున్నాను. నా హృదయం సరైనది చేయాలని కోరుకుంటుంది, కానీ నేను విఫలమైపోతున్నాను. పాస్టర్ చిరునవ్వుతో ఇలా అన్నారు, యేసు ఒకసారి తన శిష్యులతో ఇలా అన్నారు, మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైనది. మన హృదయాలు విశ్వాసంతో నిండి ఉన్నప్పటికీ మన శరీరం మరియు మనసు మనల్ని విఫలం చేయగలవని ఆయనకు తెలుసు. అందుకే ప్రార్థన అనేది బలవంతుల కోసం కాదు, తాము బలహీనులమని తెలుసుకున్న వారి కోసమే. ఆ రాత్రి ఈథన్ మళ్ళీ తన మంచం ప్రక్కన మోకరిల్లి మెల్లగా ప్రార్థించాడు. ప్రభువా, నేను అలసిపోయినట్లు అనిపించినప్పుడు కూడా నన్ను నీ చిత్తానికి మెలకువగా ఉంచు. నేను బలహీనంగా ఉన్న చోట్ల నన్ను బలపరచు. కాలక్రమేణా అతని హృదయం మళ్ళీ స్థిరపడింది. అతను పరిపూర్ణుడు కాలేదు, కానీ తన ఒక రహస్యాన్ని తెలుసుకున్నాడు. తాను బలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ముఖ్యంగా బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థించాలని. పాఠం: మీరు పడిపోయినప్పుడు విశ్వాసం విఫలం కాదు. మీరు ప్రార్థన చేయడం ఆపివేసినప్పుడు అది క్షీణిస్తుంది. ఆత్మలో మెలకువగా ఉండుడి. ప్రతిరోజు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి. ఎందుకనగా హృదయం సిద్ధంగా ఉండవచ్చు, కానీ దేవుని శక్తి మాత్రమే మనల్ని స్థిరంగా నిలబెట్టగలదు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం.